ఈరోజు నేను తూర్పుతాల్లో ఉన్నటువంటి కేపీ పాలెం దగ్గర ఉన్నటువంటి గ్రామానికి రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సహోదరుడు, మీరు ఎడం పక్కన చూస్తున్నటువంటి సహోదరుడు, అలాగే మధ్యలో ఉన్నటువంటి మరి యొక్క ఆమె, అలాగే వెనక ఉన్నటువంటి ఆమె వారి యొక్క తల్లిగారు. వీరు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి గల కారణాలు ఏంటి, అసలు వీళ్ళ యొక్క కుటుంబంలో లేకపోతే వీళ్ళ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది, ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు ఏంటి అనేది మనం ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి అమ్మ, మీ పేరు, అసలు ఏంటి, ఏం జరిగింది, పిల్లలు వీళ్ళు ఎందుకు ఇలా ఉండగలిగారు ఏంటని చెప్పండి. మీరు మాట్లాడండి. మా బాబుండి, నా పేరు కొద్దిపడి సత్యవతి. అయితే బాబు, మా పాప అయితే పెళ్ళైన 5వ సంవత్సరము దేవుడిచ్చాడండి. అది పాప డెలివరీ మెదడు సంబంధించిన నరకు సంబంధించిన మెదడు బయటకు వెళ్ళిపోయిందని కొంచెం నడకలేదండి పాపకి. అప్పటి నుంచి ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం అయితే ఏమీ లేదు. దేవుడి మీద ప్రార్థన చేసుకుని అలా ఉంటుందండి పాప. ఆ తర్వాత ఈ పాప పుట్టిన నాకు బెడ్ క్యాన్సర్ వచ్చింది. బెడ్ క్యాన్సర్ వచ్చి 9 సంవత్సరం, ఈ పాప పుట్టిన 5వ సంవత్సరంలో నా బెడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని అలా హైదరాబాద్ మందులు వాడిన తర్వాత మళ్ళీ 9 సంవత్సరాలకి మళ్ళీ దేవుడి ఆ బాబు సమీపాలు. ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకోగలుగుతుందా? ఈవిడ పనులు ఈవిడ చేసుకోలేదు. మరి ఆవిడ పనులన్నీ కూడా వేరొకరు ఎవరు చేస్తారమ్మా? మీరే చెయ్యాలి. ఈవిడ భోజనం కానీ ఇవన్నీ మీరే. భోజనం తింటాదండి, స్నానం చేస్తుంది అంతే, బట్టలు కూడా కట్టుకోలేదు. ఇప్పుడు ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి ఇంకా ఇలాగే ఉంది. ఎంత సాకరు అలాగే చేస్తున్నానండి. పాపం ఎన్ని హాస్పిటల్ తీసుకున్న వైద్యం అయితే లేదన్నారండి. వేడిలో తేడా వచ్చేసింది. ఈ పాప పుట్టింది హాస్పిటల్ డెలివరీ అయినప్పుడు అంటే సామాన్ మీద తీస్తే చిన్న నరకు సంబంధించిన మెదడు బయటకు వెళ్ళిపోయింది అంటండి. అప్పుడు మాకైతే వాళ్ళు చెప్పలేదండి. అయితే మీరు తను చేస్తే నడిచేసిందంటండి, మాకు చెప్పలేదు. ఏమన్నా మాట్లాడుతుందా? అమ్మా, ఏం పేరు మీ పేరు? ఈ బాబు పరిస్థితి ఏంటండి? బాబు అయితే ఆ బాబు పుట్టిన 5 సంవత్సరానికి నడిచేస్తారండి. 5 సంవత్సరాల దాకా బాబు కూడా నడలేదండి. నడకపోతే సైతం హాస్పిటల్ తీసుకెళ్తాయి అన్నారని డాక్టర్ గారు ఫిజియోథెరపీ చేయించింది అన్నాక అప్పుడు 5 సంవత్సరాలు పోయాక నడిచాడండి బాబు. ఇప్పుడు మీ కుమార్తె ఇప్పుడు లేచి నడవగలుగుతుందా? నడవలేదు. చేతులతోటే వెళ్తా ఉంటారు. ఆవిడకి అన్ని కూడా సపర్యాలు మీరే దగ్గర చేయాలి. బాబు పరిస్థితి అండి? బాబు అయితే ఒక క్షణం కూడా తానం చేసి ఉండలేండి. బాబు కూడా పేరులో తేడా ఉన్నది, ఆమెజీ ఉన్నదండి, కాళ్ళు ఉంచేస్తున్నారు అన్నారు డాక్టర్ గారు. అయితే ఒక క్షణం కూడా తానం చేసినప్పుడు బట్టలు మనం నీళ్ళు తుడిచి దాకా కూడా నిల్చోలేడండి. ఒక క్షణం కూడా కుర్చీలో కూర్చోబడిపోతాడండి గమ్ములు వచ్చి. ఇప్పుడు మీకేమో మీ పరిస్థితి అంటే మీ ఆరోగ్య పరిస్థితి అంటే? ఆరోగ్య పరిస్థితి అయితేనండి నెలకు 3 ఏళ్ళ కడుపు మందులు కట్టినామండి. మీకు ప్రస్తుతానికి ఏంటంటే బ్లడ్ క్యాన్సర్. క్యాన్సర్ తర్వాత 2 దేవుడు బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ పాప పుట్టక ముందే మీరు మీకు ఏమో బ్లడ్ క్యాన్సర్, పాప పరిస్థితి ఏమో ఆవిడేమో నడవలేదు, ఏమీ ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి ఇది ఇక్కడ మనం చూసినటువంటి ఈ కుటుంబ పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మరి వీరికి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి తల్లి, వారికి మరి 3 పిల్లల్లో ఈమె కుమార్తె పెద్ద కుమార్తెగా మరి వారు జన్మించడం జరిగింది. అయితే పుట్టినప్పటి నుంచి కూడా బ్రెయిన్లో వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల ఆమె నడవలేని స్థితిలో, మరి ఏమీ చేయలేని స్థితిలో మరి ఆవిడ ఉంటా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. కేవలం ఆవిడ ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా పాక్కుంటూనే ఆవిడ వెళ్తున్నట్టుది అని చెప్పి మరి తల్లి చెప్తా ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి మరి ఇప్పుడు ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా ఇంకా తల్లి మీద ఆధారపడుతూ ఆవిడ భోజనం పెడితే మరి భోజనం మాత్రం కాస్త భోజనం చేస్తుంది ఆమె. మిగతా పరిచర్య అంతా కూడా అంటగా పాపకి కావాల్సినటువంటి అన్నీ కూడా తల్లి దగ్గరుండి చూసుకోవాల్సిందే. లేకపోతే ఈవిని చూసేటువంటి పరిస్థితి కూడా మనకి లేనటువంటి స్థితే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాబు, ఈ కుమారుడు అండి, మరి తిన కూడా బ్రెయిన్లో ఉన్నటువంటి కొంచెం ప్రాబ్లం వల్ల వైద్యులు చెప్పినటువంటి మాట ఏంటంటే
మరి ఈయన అలాగున్న ప్రాబ్లం వల్ల ఇతనికి మోషన్స్ అయిపోతాయి, లేకపోతే ఫిట్స్ వస్తాయి, ఇతను సరిగ్గా నడవలేడు, మాట్లాడలేడు, ఇంకా కదలలేని పరిస్థితుల్లో ఇతను కూడా అలా ఉంటాడని చెప్పారని చెప్పి మరి వారు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే బాబు నుంచోగలుగుతాడు, నడుచుకుంటూ వస్తాడు, కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలోనే మరి అతను ఉన్నాడు. 3 అబ్బాయి కూడా ఇంకొక బాబు కూడా ఉన్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వీరి యొక్క స్థితిగతులు. వీరు పైగా ఇక్కడ ఉన్నటువంటి తల్లి, ఈమెమో బ్లడ్ క్యాన్సర్తో బ్లడ్ క్యాన్సర్తో ఆవిడ బాధపడుతూ ఉంది. వీళ్ళకి ఈ బ్లడ్ క్యాన్సర్ రక్తం మరలా తరచూ ఎక్కిస్తూ ఉండాలి. దానికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి ఏమీ కూడా పెద్దగా లేకపోయినప్పటికీ కూడా మరి వీరు ఎంతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక పక్కనే మరి ఆమె పరిస్థితి బాగోలేదు, తర్వాత ఇక్కడ చూస్తేనేమో పిల్లల పరిస్థితి బాగోలేదు. ఇలాంటి స్థితిలో మరి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఉన్న దాంట్లో నుంచే మరి వారు పిల్లల్ని చూసుకుంటూ మరి వారిని నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారికి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరఫున, మా నర్సాపూర్ లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరఫున మా వంతుగా మాకు తోచినటువంటి రీతిలో మేము అనుకోకుండా మేము రావడం జరిగింది. మాకు తోచిన రీతిలోనే మేము వారికి కొంచెం సరుకులు, కిరాణా సరుకులు మేము వారికి ఇవ్వాలనుకున్నాం. ఏదో కొంచెం మేము ఇచ్చే దాంతో వారికి ఏమీ అవ్వకపోవచ్చు, కానీ మాకు ఇచ్చిన కలిగిన దాంట్లో నుంచి మేము వారికి ఏదో కొంచెం వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి మేము పూర్తి స్థాయిగా మేము ఏమీ చేయలేకపోవచ్చు, పూర్తిగా మేము వీళ్ళకి పెద్ద సహాయం ఏమీ చేయలేకపోవచ్చు, కానీ కొంచెం సహాయం మాకు కలిగిన దాంట్లో మరి వారికి చేయడం జరిగింది. ఒకవేళ వీరి యొక్క పరిస్థితి మీరు చూస్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంట్లో ఒక్కళ్ళు ఇబ్బందిగా ఉంటేనే ఎంతో అల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది తల్లి కంటికి రెప్పలా తనకు ఉన్నటువంటి బ్లడ్ క్యాన్సర్ కూడా ఆవిడ మరి అలా ఉండి కూడా ఆ పిల్లల్ని చూసుకుంటూ రావటం అనేటువంటిది మనకు అర్థమవుతుంది తల్లి ప్రేమ ఎంత గొప్పదో. ఆ తల్లి బాధ ఎంత ఉన్నప్పటికీ కూడా మరి ఆ బాధ అంతా కూడా మరి ఓర్చుకుంటూ సహించుకుంటూ మరి బిడ్డల్ని ఇలా చూసుకుంటూ రావటం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి వారికి చిన్న సహాయము మేము చేయడం జరిగిందండి. ఒకవేళ ఎవరైనా వాళ్ళకి సహాయం చేయాలి అని అనుకుంటే మీరు తప్పకుండా మీరు సహాయం చేయొచ్చు. వారికి మనము వారికి ఉన్నదానికి మనం ఏదో అదనపుగా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఈ యొక్క వీడియో చూసినటువంటి మీకు అందరికీ కూడా నాకు విజ్ఞప్తి, మీరు కూడా ఒకవేళ ఎవరైనా చూసినటువంటి వారు ప్రేరేపించబడితే మీరు కూడా, ఎందుకంటే ఆవిడ తల్లి బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి, మెడిసిన్ కూడా వాడుతూ ఉండాలి, మెడిసిన్ వాడాలి, హాస్పిటల్కి వెళ్తూ ఉండాలి, మరి తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ కుటుంబానికి మీరు సహాయపడాలనుకుంటే తప్పనిసరిగా మీరు సహాయపడవచ్చు. ఆ విషయంలో మీరు ముందుకు రావాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను.